హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ స్పేస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికోసం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 4 ఎగ్స్ అయితే ఈ విధంగా వేసుకుందాం. దీనిపైన 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ చిన్న చిన్న ముక్కలు అయిపోయేలా ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్లో ఉండేలాగా స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు కొంచెం ఎగ్ పెద్ద పెద్ద పీసెస్లో కనిపించి తినేటప్పుడు టేస్టీగా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని అంతా సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అలానే అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే సన్నగా తరుముకున్న క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న గ్రీన్ బఠానీని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దానిలో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ ఆచి మసాలా వేసుకొని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న దానిలో 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకుందాం. అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ స్క్రాంబుల్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఈ వెజ్జెస్లో యాడ్ చేసుకుని మొత్తం రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. అండ్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ అంటే నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ మనకి ఇష్టం వచ్చినది ఏదైనా తీసుకుని కుక్ చేసుకున్న దాన్ని ఈ వెజ్జెస్ అండ్ ఎగ్ స్క్రాంబుల్ మొత్తానికి మన రైస్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.